నేత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన చీఫ్ గెస్ట్ కామర్తపు మురళి గారు ఉన్నారు. మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్. వారి మాటల్లోనే తెలుసుకుందాం వాళ్ళ ప్రయాణం, అలాగే కమ్యూనిటీ ప్రయాణం, వారి రాజకీయ ప్రయాణం, వాటితో పాటు ముఖ్యంగా వారి విద్యాభ్యాసం, బాల్యము, వారి వ్యక్తిగత విషయాలపైన అన్ని కూలంకుషంగా వారి మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా మురళి గారిని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. నమస్కారం మురళి. నమస్కారం అండి. సార్, మీరు మీ విద్యాభ్యాసం, మీ నెగిటివ్ ప్లేసు, మీ పొలిటికల్ లైఫ్ గురించి ఒకసారి మా నేత టీవీ ప్రేక్షకులకు మీరు చెప్తారా? నా పేరు కమర్త మురళి అండి. మాది ముదిగొండ అంటే ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామం, ముదిగొండ మండలం. నాది 1 నుంచి 10th వరకు 1 to 10th ముదిగొండలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చి సిద్ధారెడ్డి కాలేజీ, అదేవిధంగా డిగ్రీ కూడా సిద్ధారెడ్డి కాలేజీ చదువుకున్నాను. అదేవిధంగా లా గ్రాడ్యుయేట్ LLB కూడా మనేర్ లా కాలేజ్ చేయడం జరిగింది. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారి పేరు కమ్మర్తం నరసింహస్వామి, అమ్మ బతుకమ్మ. మేము 3 బ్రదర్స్, ఒక చెల్లి ఉన్నది. నేను ఇంటర్మీడియట్ చేసుకుంటేనే నేను టెక్స్టైల్ రంగంలోకి రావడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఏదైతే టెక్స్టైల్ రంగంలో చేసుకుంటూ 2014లో నేను బీఆర్ఎస్ పార్టీలో, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మా ఖమ్మంలో అంటే చాలా పెద్ద లీడర్. ఆయన గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన టీడీపీలో ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్లో ఉన్నారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు. వారితో పాటుగా నేను టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. మీకు పొలిటికల్ లైఫ్ సెట్ అవుతుంది అని అంటే మీరు పొలిటికల్లో రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఏవైనా కొన్ని సంఘటనలను బట్టి మీకు పొలిటికల్లో ట్రావెల్ చేస్తే బెటర్ అని మీకు ఏమైనా అనిపించింది? అంటే ఏ సందర్భంలో మీకు అలా అనిపించింది? నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే, ఇంటర్మీడియట్ చేసినప్పుడు నేను పీడిఎస్లో ఉన్నాను, పీడిఎస్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ తర్వాత టెక్స్టైల్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ అంటే వచ్చే టైంలో అప్పుడు తెలంగాణ కోసం కూడా అప్పుడు మన పద్మశాలి కమ్యూనిటీ నుంచి కూడా మేము సకల జన సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నేను టెక్స్టైల్ అంటే మాకు సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే 19 శాఖలు కలిసి ఉంటుంది. అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని మర్చెంట్స్ సంబంధించిన అసోసియేషన్ అనమాట. దాంట్లో 19 శాఖలు ఉంటాయి, 1400 మెంబర్స్ ఉంటారు. దాని ద్వారా కూడా మేము సకల జన సమ్మెలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ యాజిటేషన్లో అంటే తెలంగాణ వాదిగా, తెలంగాణ అంటే మన రావాలి, తెలంగాణ రాకపోవడం వల్ల చాలా నష్టపోయినామని చెప్పి అప్పుడు ఆ రోజుల్లో బాగా 2009 నుంచి పాల్గొనడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కరెక్ట్ టైము అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మరి తెచ్చింది, అప్పుడు కొట్లాడి తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా మరి ఆ తర్వాత అంతకన్నా ముందే టెక్స్టైల్కి సంబంధించిన వ్యాట్ గురించి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో వ్యాట్ ట్యాక్స్ కూడా వేశారు. ఆ వ్యాట్ 4% ట్యాక్స్ వేశారు. అప్పుడు దాని గురించి కూడా పోరాటం జరిగింది. ఆ క్రమంలోనే ఇక ఇట్లా టెక్స్టైల్ ఫీల్డ్లో కాకుండా రాజకీయంగా వెళ్తే మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మనం అందులో ఒకటి అక్కడ బీసీ కమ్యూనిటీలో కానీ పద్మశాలి కమ్యూనిటీలో కానీ పొలిటికల్గా లేరు, చాలా తక్కువ ఉన్నారు పొలిటికల్గా. మరి ఆ టైంలో పొలిటికల్గా ఇదే మంచి టైము తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పేసి రావడం జరిగింది. ఖమ్మంలో కూడా బీసీ ప్రాతినిధ్యం తక్కువ ఉండే రాజకీయాల్లో. మరి అది కాకుండా మన సామాజిక వర్గం నుంచి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్నది పార్టీలో. కాబట్టి నేను వెళ్తే కొద్దిగా మన వాళ్ళకి న్యాయం జరుగుతుంది, బీసీలకి SC/ST మైనారిటీ వాళ్ళకి కూడా మనం అండగా ఉండొచ్చిన ఉద్దేశంతో నేను ఆ రోజు ఆగస్టు 9వ తారీఖున 2014లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.